2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఇప్పుడున్నటువంటి అతిపెద్ద డౌటు, క్వెషన్ మార్క్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఆందోళన కూడా ఉంది. అవును. ఐటీలోకి వెళ్తే మా పిల్లలకి జాబ్ వస్తుందా లేదా? లేదు అనంటే అసలు ఐటీలో జాబ్స్ ఉన్నాయా లేదా? అనుకున్నటువంటి డౌట్స్ ఉన్నాయి. ఉన్నాయా లేవా అండి? సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ పాయింట్లో చూస్తే జాబ్ మార్కెట్లో జాబ్స్ లేవు. ఓకే. ఎందుకు అంటే బయట జరిగే ప్రాపగాండా లేదా చూపించే విధానం బట్టి లే ఆఫ్స్ వీటన్నిటి గురించి యాక్చువల్ స్టాట్స్ తీసుకుంటే అండి మొత్తం ఓవరాల్గా లే ఆఫ్ అయింది ఓన్లీ 5%. కానీ ఏఐ రావటం వల్ల క్రియేట్ అయిన జాబ్స్ 16%. 5% లే ఆఫ్ అయినాయి, 16% న్యూ జాబ్స్ క్రియేట్ అయినాయి. సో ఈ న్యూ జాబ్స్ ఏవైతే క్రియేట్ అయినాయో వీటి గురించి ఎక్కడా న్యూస్ లేదనమాట. సో దానివల్ల ప్రతి పేరెంట్ స్టూడెంట్ బయట జాబ్స్ లేవు అని చెప్పి మాట్లాడుతున్నారండి. 82% ఆఫ్ ఎంప్లాయర్స్ అంటే 82% ఆఫ్ కంపెనీస్కి స్కిల్డ్ స్టూడెంట్స్ దొరకట్లా. ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్అవుట్ అవుతున్నారు. 2026లో 12 lakh స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యారు. వాళ్ళు డిగ్రీతో పాస్అవుట్ అవుతున్నారు కానీ స్కిల్ ఉండట్లేదు. ఒక 10 to 15 years బ్యాక్ తీసుకుంటే కనుక మనకి డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేసేది. ఓకే. అదే ఒక 7 to 5 years బ్యాక్ తీసుకుంటే స్కిల్ ఉంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు డిగ్రీ ప్లస్ స్కిల్ ప్లస్ ఏఐ నాలెడ్జ్ ఉంటే జాబ్ వస్తుంది. సో ఇట్లా ప్రాపర్ స్కిల్ నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ మన ఇండియాలో తీసుకుంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ డేటా తీసుకుంటే 8 lakhs జాబ్స్ పడినాయండి. కానీ 8 lakhs ఆఫ్ జాబ్స్లో ఏఐ రిలేటెడ్ జాబ్స్లో హార్డ్లీ 3 lakhs కూడా ఫుల్ఫిల్ అవ్వాల. ఎందుకు అంటే ఏఐ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్నా డైరెక్ట్ ఏఐ నేర్చుకుంటున్నారు కానీ ప్రాపర్గా బేసిక్ నుంచి నేర్చుకోవట్లేదు. సో అది పెద్ద మిస్టేక్ అవుతుంది. సో ప్రతి స్టూడెంట్కి ప్రతి పేరెంట్కి చెప్పేది ఏంటంటే కావాల్సినన్ని జాబ్స్ ఉన్నాయి, కంపెనీస్ రెడీగా ఉన్నాయి, కానీ స్కిల్డ్ పీపుల్ ఉండట్లేదు. సో ఏది పడితే అది నేర్చుకోకుండా ప్రాపర్ గైడెన్స్ తీసుకొని నేర్పించండి. ఏఐ ఇప్పుడు భూమిలో ఉంది కదా అని చెప్పి డైరెక్ట్ ఏఐ నేర్చుకోవద్దు. ఏఐ అన్నది టూల్. సో ఆ టూల్ని యూజ్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ రావాలి. ఆ ప్రోగ్రామింగ్ రావటం కోసం మీరు ఏదో జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ కానీ చూజ్ చేసుకోండి. లేదా ఏఐనే ఓన్లీ ఏఐనే నేర్చుకోవాలి అనుకుంటే కనుక పైథాన్తో ఇంక్లూడ్ అయ్యి అప్లైడ్ ఏజెంటిక్ ఏఐస్ నేర్చుకోండి. ఎందుకు పర్టికులర్గా అప్లైడ్ ఏజెంటిక్ ఏఐ నేర్చుకోమంటున్నాను అంటే ఒక 10 మంది చేసే పని ఒక ఏఐ టూల్తో కంప్లీట్ చేసి అది 24/7 రన్ అవ్వాలి. అలా రన్ అవ్వటానికి క్రియేట్ చేసేదే ఈ ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ని కనుక బిల్డ్ చేయటం వస్తే కనుక మీకు జాబ్ వస్తుంది. సో స్కిల్ ఇంపార్టెంట్. డిగ్రీ ఓకే, ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవ్వటానికి డిగ్రీ కావాలి. లోపలికి వెళ్ళాక ప్రజెంట్ చేయడానికి స్కిల్ కావాలి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు మనం నేర్చుకుంటూ ఉన్నాం, అప్డేట్ అవుతున్నాం అని ప్రూవ్ చేసుకోవడానికి ఏఐ నాలెడ్జ్ కావాలి. సో అందుకని అన్నిటినీ కంబైన్ చేసి ప్రాపర్గా ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకి జాబ్ వస్తుందండి. మనం 12 lakh స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. వీళ్ళందరితో మనం ఇప్పుడు ఫైట్ చేయట్లేదు. స్కిల్ ఎవరికైతే ఉందో వాళ్ళతో కాంపీట్ అవుతున్నాం. ఆ స్కిల్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అందులో మీరు వన్ ఆఫ్ ద పర్సన్ అయ్యి టాప్ 1%లో ఉంటే జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఏ పేరెంట్ కూడా ఏ స్టూడెంట్ కూడా బయట మార్కెట్లో జాబ్స్ లేవు అన్న ఫీలింగ్ని పక్కన పెట్టేసి ముందు మన దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకొని అప్పుడు మార్కెట్లోకి రండి.